గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్స్ ఊకే చాలా బక్క ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది వాడు బాదం కాజు నానబెట్టి పాలు పోసి మిక్సీ పట్టాలని చెప్పిండ్రు. అది నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. దానికోసం నేను ముందు ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో పల్లీలు వేయించుకొని అలాగే కొన్ని నానబెట్టుకున్నాను బాదం కాజు, దానికి సంబంధించినవి. ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఇప్పుడు కొన్ని తెచ్చుకున్నాను. తర్వాత ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకున్నాను. పాల ప్యాకెట్ తీసుకున్న తర్వాత నీట్గా ఏదైతే పల్లీలు ఉన్నాయో అది మిక్సీ పట్టి మంచిగా పల్లి వేసినాం. దాని తర్వాత అలా ఆల్రెడీ నానబెట్టిన ఉన్నాయి కదా మన బాదం కాజు అవి వేసేసాను. అలా వేసేసి ఈ మిల్క్ ఏదైతే పచ్చిపాలే పోసాను నేనైతే పచ్చిపాలు అందులో పోసేసి దాని తర్వాత అది ఒక అరటిపండు ఒకటి మంచి పెద్ద సైజు అరటిపండు చిన్న పీసెస్లా కట్ చేసి అందులో వేసేసుకున్నాను. దీంతో మంచిగా గ్రైండింగ్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేశాను. దీంతో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ డే 1. నా వెయిట్ ఎంత గెయిన్ అవుతుందో చూద్దాం. నాకు వెయిట్ వచ్చేసి 50 kgs.